రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ బృందం కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైంది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం కేసీఆర్ సూచనల మేరకే అక్కడే నిర్మించామని నివేదికిచ్చింది. గతంలో సర్కారుకిచ్చిన రిపోర్టులతోనే కమిషన్ ముందుకొచ్చింది రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ బృందం. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవకతవకలపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ వేగవంతం చేసింది. కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులను విచారిస్తున్నారు. ఈ క్రమంలో రిటైర్డ్ ఇంజనీర్ల బృందం కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైంది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం అక్కడే ఉండాలని మాజీ సీఎం కేసీఆర్ సూచనల మేరకే పనులు చేసినట్లు కమిషన్ కి రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ రిపోర్ట్ సమర్పించింది. గోదావరి నదీ జలాల వినియోగంపై ప్రభుత్వానికి గతంలో ఇదే రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ ఓ నివేదిక ఇచ్చింది. ఆ రిపోర్ట్ ని సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రస్తావించారు. అదే రిపోర్ట్లతో జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ముందుకొచ్చింది రిటైర్డ్ ఇంజనీర్ల బృందం. కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై అన్ని అంశాలపై సమాంతరంగా విచారణ ప్రక్రియ కొనసాగిస్తోంది జస్టిస్ చంద్రఘోష్ కమిషన్. ఇంజనీర్లు ఇతరుల విచారణ కొనసాగిస్తూనే నిపుణుల నుంచి పరిశీలన అంశాలను సేకరిస్తోంది. ఇతర రూపాల్లోనూ అవసరమైన సమాచారాన్ని తీసుకునే పనిలో నిమగ్నమైంది. మొదట సాంకేతిక పరమైన అంశాలపై, ఆ తర్వాత ఆర్థిక అంశాలపై కమిషన్ ఫోకస్ పెట్టింది. సాక్ష్యాలు పక్కాగా ఉండేలా అఫిడవిట్స్ స్వీకరిస్తున్న జస్టిస్ పిసి ఘోష్ అనంతరం బహిరంగ విచారణ ప్రక్రియ కూడా చేపడతారని సమాచారం. నివేదిక రూపకల్పనపైన ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణంలో సబ్ కాంట్రాక్టర్ల వ్యవస్థపై కూడా జస్టిస్ పిసి ఘోష్ దృష్టి సారించారు. బ్యారేజీల నిర్మాణంలో ఉన్న సబ్ కాంట్రాక్టర్ల వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. నిర్మాణ సంస్థల ఖాతాలు పరిశీలిస్తే అన్ని విషయాలు వెలుగులోకొస్తాయని భావిస్తున్నారు. అవసరమైతే ఆర్ఓసీ నుంచి వివరాలు తీసుకుంటామని కమిషన్ తెలిపింది. ఇప్పటికే ఇంజనీర్స్, నిర్మాణ సంస్థల విచారణ పూర్తయిన నేపథ్యంలో అఫిడవిట్లు అన్నీ వచ్చిన తర్వాత కమిషన్ తదుపరి కార్యాచరణ మొదలవుతుంది. ఈ విచారణ ఈ నెల 27 వరకు కొనసాగనుంది. అవసరమైతే బహిరంగ విచారణ నిర్వహించి క్రాస్ ఎగ్జామినేషన్ చేపడతారని సమాచారం. ఇప్పటి వరకు ఈ స్థాయి వరకు ఇంజనీర్స్ ని విచారణ చేసిన కమిషన్ అవసరాన్ని బట్టి కింది స్థాయిలో ఉన్న డిప్యూటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ని కూడా విచారించే యోచనలో ఉంది.